బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రికి కోర్టు అనుకోని ట్విస్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మలపై కేసు నమోదు చేయాలని కూడా బెంగళూరు తిలక్ నగర్ ఠాణా పోలీసులకు చట్టసభ ప్రతినిధుల సభ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్మల ఎన్నికల బాండ్ల పేరిట కొంతమంది పారిశ్రామికవేత్తలను బెదిరించారని కూడా జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యార్ గతంలో తిలక్ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని తెలుస్తోంది. దీంతో ఆయన న్యాయస్థానంను ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ను విచారించిన బెంగళూరు కోర్టు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేయాలని కూడా పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా కేసు విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రిపై అభియోగాల నేపథ్యంలో కేసు నమోదు చేయకపోవడంపై అపోజిషన్ లీడర్లు సైతం తీవ్ర స్థాయిలో ఖండించినట్లు తెలుస్తుంది. చట్టం ముందు అందరూ సమానమేనని పోలీసులు ఈ విధంగా చేయడాన్ని తప్పుపట్టినట్లు సమాచారం. మరోవైపు కోర్టు ఆదేశాలతోనైనా పోలీసులు కేసు నమోదు చేస్తారో లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రికి కోర్టు అనుకోని ట్విస్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మలపై కేసు నమోదు చేయాలని కూడా బెంగళూరు తిలక్ నగర్ ఠాణా పోలీసులకు చట్టసభ ప్రతినిధుల సభ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్మల ఎన్నికల బాండ్ల పేరిట కొంతమంది పారిశ్రామికవేత్తలను బెదిరించారని కూడా జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యార్ గతంలో తిలక్ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని తెలుస్తుంది. దీంతో ఆయన న్యాయస్థానంను ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ను విచారించిన బెంగళూరు కోర్టు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేయాలని కూడా పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా కేసు విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రిపై అభియోగాల నేపథ్యంలో కేసు నమోదు చేయకపోవడంపై అపోజిషన్ లీడర్లు సైతం తీవ్ర స్థాయిలో ఖండించినట్లు తెలుస్తుంది. చట్టం ముందు అందరూ సమానమేనని పోలీసులు ఈ విధంగా చేయడాన్ని తప్పుపట్టినట్లు సమాచారం. మరోవైపు కోర్టు ఆదేశాలతోనైనా పోలీసులు కేసు నమోదు చేస్తారో లేదో అనేది మాత్రం చూడాల్సి ఉంది.